స్థాయి శిక్షణ తరగతులు 3 రోజుల పాటు నిర్వహిస్తాము. ఈ శిక్షణ తరగతులకి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు పడతా ఉన్నాయి. విత్తనాలు అందుబాటులో లేక, అలాగే ఎరువులు అందుబాటులో లేక రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా పత్రికలలో, టీవీలలో పెద్ద ఎత్తున న్యూస్ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే అవసరమైనటువంటి విత్తనాలు, ముఖ్యంగా పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటి అందుబాటులో ఉంచడంలో వెనుకబడిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఎరువులకు సంబంధించినటువంటి కూడా పెద్ద ఎత్తున లైన్లు కడుతున్నారు ఇప్పటికే షాపుల ముందు. కాబట్టి అవి కూడా అందుబాటులో ఉండేలాగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దీంతో పాటు ధాన్యం కూడా ఇప్పటికీ వరికాలాల్లోనే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని కూడా సేకరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఊరికే మాటలు చెప్తా ఉన్నారు. చివరి ముందే వరకు కొనుగోలు చేస్తామని అంటా ఉన్నారు. కానీ ఈ వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోతా ఉన్నారు. వాటిని ఆ ధాన్యాన్ని పశువుల దానాగా వినియోగించినటువంటి మనకు అనేక జిల్లాలలో వస్తున్నటువంటి న్యూస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని మొత్తం సేకరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. దీంతో పాటు ధాన్యాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా సరైనటువంటి పద్ధతిలో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలేసి వీటికి సరిగా డబ్బులు ఇవ్వకుండా అవి ఏం చేస్తున్నారో అనేది పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత రైతులు అందిస్తాము. కేంద్ర ప్రభుత్వం చేసుకోవాలి. ఎరువుల సబ్సిడీ ఆ రకంగా ఇక్కడ కూడా రైతులకి ఎరువులు అందుబాటులో ధాన్యం కొనుగోలు ప్రభుత్వాన్ని దీంతో పాటు దేశంలో ప్రధానంగా ఉన్న ఆపరేషన్ పేరు పెట్టి మావోయిస్టు అగ్రపాత కార్యదర్శి నమ్మాలని నిర్మాణంగా పనిచేశారు. ఇది సరైనటువంటి కాబట్టి చర్చలు జరపడానికి సిపిఎం పార్టీగా అనేక డిమాండ్ చేస్తారు. లేనటువంటి పరిస్థితి అంటే మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబాలకి అప్పగించాలని కోసం ప్రభుత్వం జనగామని మేమే సహాయం చేస్తున్నాం చెప్పేసి చెప్తున్నటువంటి అంటే మనుషులు బతుకున్నప్పుడే భయపడరు. కానీ చనిపోయిన స్వభావంగా నిర్మాతలు, మానవులు, ప్రజాస్వామ్యం కాబట్టి ఆ మృతదేహాలు ఏదైతే ఆ మృతుల యొక్క కుటుంబాలు ఎవరైతున్నారో వాళ్ళకి అప్పగించాలని నేను చేస్తాను. మీరు మావోయిస్టు చర్చలు జరపండి, జరిపి వాళ్ళ యొక్క సమస్యల పైన మీరు పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. ఆ రకంగా ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి ఒక అవకాశం వచ్చింది. వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ రకమైన చొరవ చూపాలని వర్షాకాలం ప్రారంభమైంది. జనగామ జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో గ్రామాలకు రాకపోకలు పోవడానికి రోడ్లు చాలా దూరంగా దారుణంగా పోవడానికి కూడా డ్యామేజ్ అయింది. తర్వాత కొన్ని మండలాలు వర్షం పడిందంటే గ్రామాలు మండలాలు జనజీవనమై అక్కడ గ్రామాలకు రాకపోకలు కూడా బంధించడం సందర్భం ఉంది. గత ప్రభుత్వం కొన్ని డ్యామ్లు కానీ అటువంటి కొన్ని అవన్నీ కూడా నిర్మాణం మొదలుపెట్టారు. ఇప్పటికీ అవన్నీ అసంతృప్తిగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో మండలాలు కానీ గ్రామాలు కానీ జిల్లాలు కానీ ఉపయోగించిన సందర్భంలో వర్షాకాలకు మరి రాకపోకలు బంధువుల సందర్భం ఉంది. గత ప్రభుత్వం ఈ
మన గ్రామంలో పరిశీలన చేస్తే వచ్చేటువంటి పెన్షన్ టైంకు ఇవ్వడానికి పరిస్థితి 2,300 కూడా పెండింగ్లో ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఈ పెన్షన్ సంబంధించిన ఉంది. దాంతోపాటు ఇళ్ల స్థలాలు ఇంకా చాలా